నమస్తే అందరికీ. జనరల్‌గా మనం స్టోరీస్ వింటుంటాము. వీళ్ళ స్టోరీ, వాళ్ళ స్టోరీ ఇట్లా కథలు బుక్స్‌లో చదివినవి అవి ఇవి చూస్తుంటాము. బట్ టుడే ఐ వుడ్ లైక్ టు కమ్ విత్ వన్ రియల్ స్టోరీ. ఒక రియల్ ఇన్స్పిరేషనల్ స్టోరీ తోటి ముందుకు రాబోతున్నాను. ఒక అద్భుతమైన స్టోరీ, ఒక బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఆహ్, ఇది ఎగ్జాక్ట్‌లీ నోయిడా టౌన్‌లో. ఇది ఆల్మోస్ట్ మీకు పేపర్‌లో, టీవీలో, సోషల్ మీడియాలో అందరూ చదివుంటారు, చూసుంటారు. బట్ ఐ వాంట్ టు షేర్ వన్స్ అగైన్ ద స్టోరీ, సేమ్ స్టోరీ. సో, నోయిడా అనే ఒక టౌన్‌లో మధ్యరాత్రి 10 గంటలకు వినోద్ అనే ఒక డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ షూటింగ్ చేస్తున్నాడు. మూవీ కంప్లీట్ అయిపోయింది. మూవీ క్లోజ్ చేసుకొని, షూటింగ్ క్లోజ్ చేసుకొని తను బయలుదేరాడు. కార్‌లో వెళ్తున్నాడు. కార్‌లో వెళ్తుంటే మెయిన్ రోడ్ మీద ఒక అబ్బాయి బ్యాక్ పెట్టుకొని స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడన్నట్టు. ఎగ్జాక్ట్‌లీ టైమ్ మేబీ 10, 10:30 అరౌండ్ ఆ టైంలో అనుకుంటా అది. ఆహ్, వినోద్ గారు ఆ అబ్బాయిని చూసి సడెన్‌గా "అరే! ఏం ప్రాబ్లమ్ అయింది? ఏమో ఇబ్బందిలో ఉంటాడు అబ్బాయి. లేకపోతే ఈ టైంలో 10:30కి టైంలో నోయిడా మెయిన్ రోడ్ మీద అట్లా పరిగెత్తుకుంటూ పోవడం ఏందని" చెప్పి కారు పక్కపోటి ఇట్లా వెళ్తూ విండో ఓపెన్ చేసి ఆహ్, తనని అడుగుతాడన్నట్టు. "బాబు ఎవరు నువ్వు? నీ ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు ఇట్లా పరిగెడుతూ పోతున్నావు ఈ టైంలో? సో ఏంటి చెప్పు, నేను ఆ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే నాతోటి ఏమైనా అయితే నేను నీకు హెల్ప్ చేస్తాను, సపోర్ట్ చేస్తానని" చెప్పి అడగడం జరుగుతుందన్నట్టు. అబ్బాయి దానికి ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్తాడు. సార్ సారీ, నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఏ ఇష్యూ లేదు. నేను మిలిటరీ కోసం ప్రిపేర్ అవుతున్నా. మిలిటరీ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. దానికి నేను పరిగెడుతున్నా. ఎందుకు పరిగెడుతున్నా అంటే నాకు మార్నింగు నేను జాబ్ చేస్తున్నా. నాకు టైం లేదు. సో, నేను పరిగెత్తుకుంటూ పోతున్నా. నాకిప్పుడున్న టైం ఇదొక్కటే టైం. మా ఇల్లు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటది. సో, ఈ 10 కిలోమీటర్స్ బై వాక్, బై వెహికల్ గాకుండా నేను పరిగెత్తుతూ పోతే నాకు ఫిట్‌నెస్ అవుతుంది. మిలిటరీ ట్రైనింగ్‌కి నేను ప్రిపేర్ అయినట్టు అవుతాను. నాకు అన్ని విధాలుగా హెల్త్ గూడా ప్లస్ అవుతుందని చెప్పి చెప్తారన్నట్టు. సో, అట్లా గాదు, నాతో ఒక 2 నిమిషాలు టైమ్ స్పెండ్ జెయి అని జెప్పి, చెప్పులు గూడా ఉండవు కాళ్ళకి. ఒక 2 నిమిషాలు సైడ్‌కి ఆపితే నేను నీకేమైనా సపోర్ట్ చేస్తా బాబు అంటే, సరే నాకు సపోర్ట్ చేస్తారా చేయరా తర్వాత విషయం. మీరు అడిగిర్రు కాబట్టి నేను ఆగుతానని చెప్పి పక్కకు ఆగుతాడు. తను కూడా కారు అక్కడ పక్కకు ఆపి వెనక్కొచ్చి, బాబు ఏంది ఈ అసలు చెప్పులు లేవు కాళ్ళకి. ఆ! ఈ మిలిటరీ కోసం ప్రిపేర్ అవుతున్నట్టున్నావు. నీకున్న ప్రాబ్లమ్ ఏంటి? మీ ఫ్యామిలీ ఏంది? ఎందుకిట్లా చేస్తున్నావు? నా నుంచి నేనొక మంచి ఫిల్మ్ డైరెక్టర్‌ని. నా నుంచి నీకేమైనా సపోర్ట్ కావాలంటే చేస్తా. ఫైనాన్షియల్ గాని, ఏ విధంగా అయినా సరే సపోర్ట్ చేస్తా అని చెప్పి అడగడం జరుగుతుందట. ఆ అబ్బాయి పేరేం పేరంటే ప్రదీప్ మెహ్రా అబ్బాయి. వాళ్ళది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లమోరా అనే ఒక విలేజ్ ఉంటుంది. చిన్న విలేజ్. జనరల్‌గా మనకు తెలిసి ఉంటది. ఉత్తరాఖండ్‌లో అన్ని హిల్ స్టేషన్స్, పెద్ద పెద్ద కొండలుంటాయి. కిందికెళ్ళి వాటర్ పోతుంటది. సో, వాళ్ళకి జీవనాధారం చాలా తక్కువ. వచ్చేటటువంటి టూరిస్ట్‌లతోటే వాళ్ళు బతకాల్సి వస్తుంటదన్నట్టు. వాళ్ళ మదర్ చాలా హెల్త్ సిక్ అయిపోయింది. చాలా పెద్ద ప్రాబ్లమ్‌లో ఉంది. డ్యామేజ్ అయిపోయింది తన హెల్త్. తను హాస్పిటల్‌లో ఉంది. తనకి ఒక అన్న ఉంటాడు. అన్న గూడా ఈ ఈ అబ్బాయితో పాటు నోయిడాకి రావడం జరిగింది జాబ్ కోసము. వీళ్ళ ఫాదర్ అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళ మదర్‌కి తోడుగా ఉంటున్నాడు. హాస్పిటల్‌లో వాళ్ళ మదర్‌కి హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ తోడుగా ఉంటున్నాడట. సో, ఇప్పుడు వాళ్ళ మదర్‌ని బతికించుకోవడం కోసము వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఇక్కడ నోయిడాకి రావడం జరిగింది. నోయిడాలో ఒక చిన్న జాబ్‌లో జా జాయిన్ అయ్యి తను స సర్వీస్ చేస్తున్నాడు. వాళ్ళ అన్న గూడా నైట్ టైమ్‌లో జాబ్ చేస్తూ ఉంటాడన్నట్టు. సో, ఇది సిట్యుయేషన్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే ఇదంతా విన్నాక వినోద్ గారు ఏమంటారంటే, "బాబు అట్లయితే నువ్వు చెప్పులు గూడా లేవు. చాలా కష్టపడుతున్నావు గదా! సరే అట్‌లీస్ట్ నా తృప్తి కోసం నీకొక మీల్ అన్న, డిన్నర్ అన్న కొద్దిగా రైస్ ఇప్పిస్తాను. తింటావా?" అంటాడన్నట్టు. అంటే అబ్బాయి ఏమంటాడంటే, సార్ సారీ సార్. నా కోసం మా అన్న రూమ్‌లో వెయిట్ చేస్తుంటాడు. నేను ఇంటికెళ్ళి గిన్నెలు కడిగి వంట చేయాలి. మా అన్న బాగా అలసిపోయి ఉంటాడు. ఎందుకంటే నైట్ డ్యూటీ చేస్తుంటే డే అంతా పడుకుంటాడు. నేను పోయిన తర్వాత మా అన్న లేస్తాడు. నేను వంట వండి మా అన్నకు వంట చేసి పెట్టి, తినబెట్టి, నేను తినాలి. మా అన్న అప్పుడు జాబ్‌కెళ్తాడు. నేను అప్పుడు పడుకుంటా ఇంట్లో అంటాడట. సో, ఆళ్ళ అన్న అంటే అంత ప్రేమ. ఫ్యామిలీ మీద ఉన్న రెస్పెక్ట్. వినోద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు. సరే అట్లా కాదు భయ్, నీకు ఫైనాన్షియల్‌గా ఏమన్నా సపోర్ట్ చేయాలంటే, నాకు ఫైనాన్షియల్‌గా ఏ సపోర్ట్ వద్దు. నాకు చెప్పులొద్దు. ఏమొద్దు సార్. నాకు ఇదే కంఫర్ట్ ఉంది. నేను ఇలానే పరిగెత్తుతాను. నాకొక గోల్ ఉంది. నాకొక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే నేను కంపల్సరీ మిలిటరీ జాబ్ కొట్టాలి అని చెప్తాడంట. సో, ఫిదా అయిపోతాడు వినోద్ గారు. తర్వాత ఒక నెక్స్ట్ డే ఆ నైట్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే టైం దొరికినప్పుడు ఆ అబ్బాయి గురించి ఒక ఆర్టికల్ రాస్తాడు. ఆర్టికల్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి చాలా రివ్యూస్ వస్తాయి. చాలా హైక్ అయితది అది. హల్చల్ అయిపోతది ఆ న్యూస్ అంతా కూడా. చాలామంది మేము సపోర్ట్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తామని చెప్పి చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తాడు ఆ అబ్బాయి. ఈ అబ్బాయి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి కాన్సెప్ట్ ఏందంటే,
ఇక్కడ ఒకటి ఆ అబ్బాయికి ఒక గోల్ ఉంది. ఒక లక్ష్యం ఉంది. ఏ విధంగా అయినా సరే జాబ్ కొట్టాలి. రెండోది వాళ్ళ అన్న చాలా ఇష్టం. సో, వాళ్ళ అమ్మ హెల్త్‌ని కాపాడుకోవాలి. వాళ్ళ ఫాదర్‌ని చూసుకోవాలి. అంటే పేరెంట్స్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంది. సో, దానికోసం కంపల్సరీ తను జాబ్ చేయాలి. సో, జాబ్ చేస్తున్నాడు. అట్లాగే అన్న మీద కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. చాలా గౌరవం ఉంది. అరే! అన్నకు అన్నం వండి పెట్టాలి. అన్నం తినిపెట్టి అన్నని పంపించాలి. మళ్ళీ నెక్స్ట్ నేను రెస్ట్ తీసుకోవాలి. సో, ఇన్ని ఎయిమ్స్, ఇన్ని గోల్స్ పెట్టుకొని, ఇంత రెస్పెక్ట్, ఈ వాల్యూస్ తోటి తను లైఫ్‌లో వెళ్తున్నటువంటి ఆ సిస్టమ్ చూస్తే ప్రెజెంట్ జనరేషన్, ప్రెజెంట్ యూత్ చాలా నేర్చుకోవాలి. ఎంతసేపు సేఫ్ జోన్‌లో ఉన్నాం. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్‌లో జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ఎంతసేపు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. పేరెంట్స్ లైఫ్ ఇస్తే దాన్ని ఎంజాయ్ చేయాలి. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే లైఫ్ ఏంటనేది ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. సో, ఇటువంటి జనరేషన్‌లో, ఇటువంటి సిట్యుయేషన్‌లో, ఇలాంటి స్థితుల్లో గూడా అబ్బాయి మనకొక ఇన్‌స్పిరేషనల్. లాస్ట్‌లో ఒక మాట అన్నాడు అబ్బాయి. ఏమన్నాడంటే సార్, హ్మ్, మనమందరం లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం కష్టపడాలి సార్. మనము కష్టపడితే ఈ ప్రపంచమే మన ముందు ఏదో ఒక రోజు తల వంచుతుంది అని చెప్తాడంట. అబ్బా! ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ వర్డ్ చూడండి అది. సో, ఇంతకంటే సజీవమైన ఉదాహరణ నాకు తెలిసి ఇంకేమీ అవసరం లేదనుకుంటా ఎవరికైనా. సో, ఇదొక అద్భుతమైన ఇన్‌స్పిరేషనల్ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చినుండే. నేను చాలా మందికి ఇది చెప్తూ వస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ టు ఆల్.